చెప్పేసి కోరుతా ఉన్నాం. ఈరోజు రైతులు ఎక్కడైనా సుఖంగా ఉన్నారా? మనం గ్రామీణ ప్రాంతం అంటే ఎక్కడ కూడా సుఖంగా లేనటువంటి పరిస్థితి ఉంది. ఇదే నరేంద్ర మోడీ ఎన్డీఏ కూటమి 2014గా మన ఆంధ్రప్రదేశ్ కు వచ్చి వాళ్ళు ప్రచారం నిర్వహించిపోయారు, పెద్ద సభలు పెట్టారు. ఆ సందర్భంగా వాళ్ళు చెప్పినటువంటి మాటలేంటి? ఆంధ్రప్రదేశ్ గాని భారతదేశంలో గాని రైతాంగాన్ని వాళ్ళ యొక్క ఆదాయాన్ని రెండింతలు చేస్తామని 4-5 అంశాలు మీ దృష్టికి తీసుకొస్తా. ఆయన ముందుగా మన భారతదేశంలో 300 లక్షల కోట్ల రూపాయలు విదేశాల్లో నల్లధనం మూలుగుతుంది. దీన్ని తీసుకొచ్చి మీ ప్రతి ఒక్కరి ఖాతాలో 15 లక్షల రూపాయలు, సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా అన్నాడు. చెప్పాలి దీనికి ఎక్కడైనా వచ్చారా? మీరు చెప్పండి, ఎవరికైనా ఉద్యోగం వచ్చిందా కొత్తగా? ఈ పెద్ద మనిషి రైతుల రెట్టింపు ఆదాయాన్ని తీసుకొస్తా అని చెప్పేసి మాట ఇచ్చాడు. రైతుల ఆదాయం రెట్టింపట. ఆదాయం రెట్టింపు అయిందన్నా 2014-2007లో 10,000 రూపాయలు క్వింటాల్ సంవత్సరానికి మరి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చే 1,00,000 రూపాయలు ఇస్తుంది ఫ్రీగా. మీరు అభివృద్ధి చెందాలి మహిళలు అని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వము ఆ విధంగా జరిగింది. రమేష్ యాదవ్ గారిని ఆదరించి మీరు గెలిపిస్తారని చెప్పి ఈ సమావేశంలో తెలియజేసుకుంటున్నాం. మీరు ప్రజలారా అప్పుడుండే రైతులు అప్పుల పాలయ్యి ఆత్మహత్యలు శరణం అనుకుంటున్నారు. ఈరోజు భారతదేశంలో 1,00,000 మంది చనిపోయినారు. నేను ఖచ్చితంగా ఆందోళన ప్రతి పల్లెలో పోయి సమస్యలు తెలుసుకొని అక్కడ ఆమె నుంచి సమస్యల లోపల పరిష్కారానికి కృషి చేస్తానని చెప్తున్నా. ఒక్కసారి అవకాశం ఇచ్చాడన్నా. లోకల్ వ్యక్తిని మిమ్మల్ని నాన్ లోకల్ వ్యక్తి వచ్చాడు.
బీజేపీ నుంచి. మరి ఆయన ఏమి చేస్తాడు? ఏదైనా సమస్య వస్తే ఎక్కడ పోతాడు? సమస్య వస్తే నేను ఇక్కడ 24 గంటల ఆదరణలో ఉంటా. మరి ఆయన ఎక్కడ ఉంటాడు చెప్పండి? సమస్య వస్తే నేరుగా రావచ్చు, వెయిటింగ్ కూడా ఉండదు నా దగ్గర. ఒక్కరు మాట్లాడిన తర్వాత ఇంకొకరికి అవకాశం కల్పించుకుని పోతా, కానీ గంటల తరబడే విధంగా పెట్టను. ఆ విధంగా కూడా చేస్తా సహాయము. ఏదైనా సమస్య ఈ ఊరు సమస్య కాదు, నా సమస్యనే నేను ఎట్లా పరిష్కరించాలని ఆలోచించుకొని దాని మీద నిర్ణయం తీసుకునే విధంగా ఉంటుంది. ఎందుకంటే సొంత పడుకగా ఎవరిస్తారు ఈ ఊరికి? ఈ ఊరిలోన ప్రతి రైతు తెలుసు, ప్రతి కార్మికుడు తెలుసు, అందరూ నాకు బాగా తెలుసు. ఇక్కడ నాకు స్నేహబంధాలు ఉన్నాయి. ఎందుకంటే నేను హాస్పిటల్ నుంచి చాలా సేవలు చేశాను. ఎందుకంటే నేను అందరూ ఇప్పుడు పార్థసారథి వచ్చాడు, గతంలో ఎంపీగా నిలబడ్డాడు, ఏది చేయలేదైనా. ఏమని ఒక పరిశ్రమ చేయలేదు. నాకు మోడీ బాగా అనుకూలము. నాకు మోడీ ఏం చెప్తారు తింటాను, ప్రేమని శిశు అంటాడు. మరి ధరలు పెరిగా ఉంటాడు, ఆయన ధరలు పెరిగా ఉంటాడు. మరి ప్రభుత్వం ఉంటుంది ఎవరిది? బీజేపీ ప్రభుత్వం పెట్టుకుని ఆయన ధరలు పెరిగా ఉంటాడు. మరి ఆయనకి అంత శుద్ధి లేదు. అదే ప్రభుత్వం ఆదు పెట్టుకొని ధరలు పెంచిందంటే మరి ఎవరు పెంచారు? మీరు పెంచట్లే కదా. కాంగ్రెస్ ప్రభుత్వం ఏమైనా పెంచిందా వీళ్ళకు? లేదు కదా. ఒక్కసారి ఆలోచించండి రైతు సోదరులారా. మనకు కంపల్సరిగా మనం బాగుపడాలంటే అస్సాం ఉంటే ఇది తల్లి పార్టీ, ఇది మనకు అన్నం పెట్టే పార్టీ. ఇది చేయలేకుంటే ఇది అభయాసము. మనకు అభయాసం ఇవ్వడానికి ఇది చెయ్యి. ఈ చేయలేకపోతే మనం ఇబ్బంది పడతాము. ఒక్క పని ఆలోచించండి సోదరులారా. ఇప్పుడుండే ఎమ్మెల్యే కానీ, గతంలో ఉండే పాలకులు కానీ, మన తర్వాత ఇప్పుడు వచ్చే కొత్త వ్యక్తి పార్థసారథి గారికి నేను ఎన్నో ఎన్నో విషయాలు చెప్తున్నాడు. నేను అది చేస్తా ఇది చేస్తాను. మళ్ళీ నువ్వు గతంలో 5 ఏళ్ళ కిందట రాయలసీమలో కొత్త మిల్లు బంద్ ఉంది కదా, మన దాన్ని తెరిపించింటే ఏమవుతుంది? నీకు అడగాలి కదా ప్రజలన్నా మీరు. నువ్వు గతంలో ఉన్నా, నీకు మోడీ బాగా సన్నిహితం ఉంది, 10 ఏళ్ళు బీజేపీ ప్రభుత్వం ఉంది. మీరు మాకు ఈ ఆదానికి జైలు ఒక్కరిగా తగ్గినావా? నేను జిల్లాలో ఏదైనా ఒక పల్లె కానీ ఒక వ్యక్తి కానీ ఏమైనా సాయం చేసినాడా? ఏదో ఓట్లు దాడుకుని అంతా మాయమాటలు చెప్పి ఎత్తుకుంటాడు. ఒక్కసారి ఆలోచించండి. ఈయన దేవాలయాలు ఉన్నాయి, మన వెనకాల దేవాలయాలు ఉన్నాయి. ఈ దేవుని సాక్షిగా చెప్తున్నాను, మన ఆదుని నాగనాథాలు కానీ ప్రతి పల్లె కానీ ఇక్కడ సమస్యలు ఏముంటాయి పరిష్కరించడానికి ఒక పనివాడు మాదిరిగా మీకోసం కష్టపడి పనిచేస్తానని నాకు ఒక్కసారి అవకాశం ఇచ్చి గెలిపించాలని కోరుతున్నాను. పెద్దలందరూ ఉన్నారు ఇక్కడ. పెద్దలారా, నువ్వు భారత రాజ్యాంగం రాసిన ఓటు హక్కే మన హక్కు. ఆ హక్కు వజ్రాయుధంతో ఆడుకొని ఒక్కసారి ఓటేసేటప్పుడు ఈ పాలకులు అందరూ చూసాం. ఇంక ఈ ఈయన నేను అమ్మే ప్రసక్తే లేదు. ఎందుకంటే ఈయన మళ్ళీ మొత్తము కోడిని తుప్పుడు తినే రకమైన అన్ని తీసుకుపోయే రకమైన పార్థసారథి గారు. ఇటువంటి వ్యక్తి వస్తే మనకు తెలుసా, మనము 1 కేజీ టమాటాలు కొనాలంటే అన్ని తుచ్చిపెట్టినది లేదని చూసాం. మళ్ళీ మన ఆధుని భవిష్యత్తు కొత్త దానికి ఇస్తే మనము నాశనం అనుకుంటుంది. ఎందుకంటే అతను మంచోడో చెడ్డో తెలియదు. అతను ఫస్ట్ సేవ చేయాలి. సేవ చేసి ఆధునిక అతని నమ్మకంగా కుదరాలి. అప్పుడు మనం అతను గెలిపించేదానికి ఉంటుంది. అది ఆలోచించండి సోదరులారా. రైతు సోదరులకు ఒకటే విషయం చెప్తున్నా, ఎంతో మంది వస్తున్నారు. ఈ 17వ తేదీ మీరు ఆలోచించుకొని మంచిగా ఓటు వేపించి గెలిపించాలి అస్సాం పూర్తిగా. ఏం సోదరులారా, మా వయసు వ్యక్తి నేను, నాకు 40 ఏళ్ళు ఉంది. కష్టపడడానికి నాకు శక్తి ఇచ్చాడు ఇంకా దేవుడు ఉన్నాడు. ఒక్కసారి ఆలోచించండి. మీ అందరూ సహాయ సహకారం అందించండి. ఒకసారి రమేష్ మంచి వ్యక్తి అయితే ఓటేయండి, మంచి వ్యక్తి కాకపోతే ఓటేయదండి. డబ్బులు ఇస్తారు, అక్కడిక్కడ డబ్బులు తీసుకోండి, కానీ కంపల్సరీగా వేయాల్సింది అస్సాం చేయండి. అస్సాం ఇంతకుముందు మీకు ఈ ఇంద్రమ్మ వార్డు కానీ, ఇంద్రమిల్లు కానీ, రుణమాఫీ కానీ ఇవన్నీ చేసింది. మార్పు తెచ్చుకోండి. ఎందుకంటే అన్ని ప్రతి పల్లెల్లోన ఖచ్చితంగా అస్సాంకు భారీగా ఇస్తున్నారు. మరి ఈ ఊరు నుంచి కూడా నాకు ఇక్కడ ఎక్కువ గుర్తుగా చెప్పండి. నాకు చెప్పాలి, అస్సాం గుర్తుకే